నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచే ప్రజల్లోకి ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్ని డమ్మీలే. అధికారంలోకి రాగానే సరిచేస్తానన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికలు మా పాలనకు రెఫరెండం. 14 ఎంపీ స్థానాలు గెలవాలన్న సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్. కవితను అక్రమంగా అరెస్టు చేశారన్న కేటీఆర్. జైలు నుంచే పాలనా ఆదేశాలు జారీ చేస్తున్న కేజ్రీవాల్. తీవ్రంగా పరిగణించిన ఈడీ అధికారులు. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 361, నిఫ్టీ 92 పాయింట్ల నష్టం. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు. తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ప్రధాని మోదీ తన 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్కు బుల్లెట్ రైలు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకురాలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అవకాశవాద రాజకీయాల కోసమే దానం నాగేందర్ పార్టీ మారారని విమర్శించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న కేటీఆర్ కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగాని సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకురా భయ్, ఎందుకు తిట్టుడు? సపరేట్గా ఎలక్షన్లు చూపెడితే అయిపోతాను, తిట్టుడు ఎందుకు? నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడున్న ఆయన రేవంత్ రెడ్డి, మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది, పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది, పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను, బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తాను, అది ఇరాబాయ్ అంటే అది లేదు. నెలకు 4000 ఇస్తాం ముసలోళ్ళ కన్నా, అదేదిరాబాయ్ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా బాయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు. యూట్యూబ్లకు, మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది.
చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి. వద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము వద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి. మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని, కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పని. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకై అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటూ ఎందుకు అనుకున్నాడేమో తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది? 18ల అసెంబ్లీ కోడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంటులో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాంతెగారల బుట్లో పడ్డట్టు పోయి ఆయనత పార్లమెంట్లో పడ్డాడు. కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మన్ను లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినైనా అడిగితే మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కుర్కురే ప్యాకెట్లు అంచిండు. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటుంది. కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ ఇచ్చిండు. అంత తప్ప ఈ 5 ఏళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అని మాట తప్పిందని, రైతు బంధు బోనస్ అని మాట తప్పిందని మండిపడ్డారు. పింఛన్లు కూడా ఇవ్వలేదని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో, बड़े भाई छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई, बड़े भाई फ्यूचर में भी आपका दुआ रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी? आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया. రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో ప్రజాధనం దోచుకుతున్నారని మండిపడ్డారు. మళ్లీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడిగా అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు. పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు. మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చారు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. గడిచిన వర్షాకాలంలో వచ్చినటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, మళ్ళీ నదిలో నీళ్లు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్లు వెళ్తూ ఉంటే గుడ్ల పగిచి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం అనడం సరికాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్కు కవిత అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధం లేదని బీఆర్ఎస్ అంటోంది. దీనిపై కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా, నీళ్ళలా కడుగుతారా ఇంకేదైనా కడుగుతారా దాంట్లో. ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొన్నడో లేదో నాకు తెలియదైనా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని, ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు. నేను ఒకటే ఈరోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా? పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా? ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా? ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి. మీకు అందరికి తెలుసు 2019 అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి మేము డబ్బు డ్రా చేసుకొని వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్ కు వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో మా ఆఫీస్ కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు ఇదే మాఫియా రాజ్యాంగం ఆ రోజు చేసినటువంటి విషయము మనకందరికీ తెలుసు. చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోలీసు ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపలేసుకొని డబ్బులు వాపసు ఇచ్చారు. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు, మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పంకు హంద్రినీవా నీళ్లు తెప్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు ఐప్యాక్ వద్ద ఉందన్నారు. జగన్కు ఓటేస్తే ఎవరి కుటుంబానికి వారు అన్యాయం చేసినట్లే అని అన్నారు. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్ని డమ్మీలే అన్నారు. ఇంత విధ్వంసాన్ని తన జీవితంలో చూడలేదన్న బాబు అధికారంలోకి రాగానే అన్నీ సరిచేస్తానని అన్నారు. ఒత్తిడి బటన్ అందరికీ ఇదే మరి ఒత్తిడి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఒత్తిడి బటన్ నొక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు. అందరూ కలిసి ముఖ్యమంత్రి చెవులోనే పువ్వు పెట్టారు. ఆ రోజు ఇక్కడ జరగతానే ఈ కాలువలో నీళ్లు వదిలిపెడితే బుద్ధి జ్ఞానం ఉంటే పైన నీళ్లు ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 10 కిలోమీటర్ల నీళ్ళు వెళ్ళాలి, ఒక చెరువును నిండాలి. ఆ నీళ్లు కూడా లేవు. ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల వారిగా ఒక సెట్టింగ్ పెట్టి
దానికి బటన్ నొక్కి ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తాను అంటే ఏంటి? ఆ అఘాయిత్యాలు ఏంటి? ఈ ప్రవర్తన ఏంటి? ఎంత జుగుప్సగా ఉంది. చీకొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. ఇటీవల 24 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ అనకాపల్లి సీటును పెండింగ్లో పెట్టారు. తాజాగా ఈ స్థానానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని ఖరారు చేసినట్లుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అనకాపల్లి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థానంలో సీఎం రమేష్తో ముత్యాల నాయుడు పోటీ పడనున్నారు. మరోవైపు మాడుగుల అసెంబ్లీ స్థానానికి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనురాధ పోటీ చేయనున్నారు. ఏపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థులు ఫైనల్ కావడంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది ఆ పార్టీ. ఇప్పటికే పార్లమెంటు స్థానాల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితా వెలువడగా త్వరలోనే అసెంబ్లీ క్యాండిడేట్స్ లిస్టు కూడా విడుదల కాబోతోంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం చర్చించింది. ఏపీలోని జగన్ అరాచక పాలనను గద్దెదించాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటయ్యాయన్నారు పురంధేశ్వరి. వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించడానికి 3 పార్టీలు అవిరళ కృషి చేయాలన్నారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని, టీడీపీతో కలిసి వెళ్లాలని తమ పార్టీ పెద్దలు నిర్ణయించారన్నారు. పొత్తుల వల్ల పార్టీలో చాలామంది ఆశావాహులకు నిరాశ ఎదురైందన్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తు తప్పలేదన్నారు. ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారి ఇరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింపుల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా, అంటే ఇతర పార్టీలకి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది. అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాగా బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డారు ఈ 4 నేతలు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యుడు పితాని బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఆరాధ్యదైవంగా భావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనను నమ్మించి నట్టేట ముంచారని పితాని ఆవేదన చెందారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో కష్టపడి పటిష్టం చేశారన్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ వెల్లడించారు. నాకు వస్తుందని చెప్పేసి నేను ముందు కూడా నేను చెప్పాను. ఇక్కడ దాంట్లో సుబ్బరాజు గారు మరి బలమైన అభ్యర్థి, పొత్తులుంటే అతనికి బుచ్చిబాబు గారికి ఇస్తారు కదా, కానీ రామచంద్రపురం పంపిస్తున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంతో ఇదిగా కుర్చీల నుంచి ఒక్కసారి వెనక్కి ఎరగబడి, చిచ్చి సమస్య లేదు పితాని గారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఎన్నోసార్లు ఆయన నన్ను ఇక్కడికి ఎట్టుబడుతులు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీటు వెళ్ళిపోతుంది, అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడన్నా కాకినాడ రూరల్ కానీ మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇష్టపడితే ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు. టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ లేకపోతే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు. ఇది చాలా తాను కాకినాడ ఎంపీ అభ్యర్థిత్వానికి ప్రయత్నించానని సానా ఫౌండేషన్ అధినేత సానా సతీష్ అన్నారు. కానీ అభ్యర్థి ఎవరైనా కూటమి విజయానికి కృషి చేస్తానన్నారు. ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని,
రాజకీయాలకు సేవా కార్యక్రమాలకు సంబంధం లేదన్నారు. రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారన్నారు. కానీ కూటమి విజయం కోసం కృషి చేస్తానన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏది ఆదేశించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సతీష్ సీటు వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటూ కార్యక్రమాలు చేస్తానన్నారు. ఉద్యోగం ఈ ప్రాంతంతో ఉన్న నాకు అనుబంధంతో ఇక్కడ ఒక సేవ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఆ సేవ చేసే కార్యక్రమంలో అనుకోకుండా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి రాజకీయంగా వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో రాజకీయ ఆలోచన చేశాం. కానీ నా ప్రథమ కర్తవ్యం ప్రజలకు సేవ చేయటానికన్నా ముందు నా ఫౌండేషన్ ద్వారా నేను చేసే కార్యక్రమాలు ప్రతి పల్లెటూరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం. రాజకీయం అవకాశం వస్తుందని అనుకున్నాం, అవకాశం రాలేదు. దానికోసం కూటమి పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న దానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను ఈ కూటమి విజయానికి నాకున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలని ఉపయోగించుకుని కూటమి విజయానికి ఎవరిని నిలబెట్టినా నా వంతు నేను కృషి చేస్తాను. విద్యాభ్యాసం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడిగడ్డ బ్యారేజ్ 3 పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఆలుగారం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం అందించాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ఎడ్లు మేస్తానే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయంత పచ్చగా అవపడేది కూడా ఇంకా 2-3 రోజులప్పుడు అది కూడా ఎండిపోతుంది. ఎందుకంటే నీళ్ళేవు, ఇంకా 2 రోజులు అయితే అది కూడా ఎండిపోతుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటికి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్ మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితము 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వాయర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్లేసినటువంటి పొలాలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, కరువైనా లేకపోతే విపరీతమైనటువంటి వడగండ్ల వానలు వచ్చినప్పుడు కూడా నష్టపోయేది రైతులే. కాబట్టి మరి దీనికి కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారులని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష నేతలు మొదలు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి వారి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల్లో తిరుపతన్న, భుజంగరావును విచారించి మరిన్ని విషయాలు రాబట్టాలనుకుంటున్నారు పోలీసులు. లేదు, ఆ ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఇంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ, నాకెట్టా దగ్గర అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. మాజీ మంత్రి గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకళ్ళుగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కాగా కవితకు జైల్లో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యాల్లా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవర్గా మారడం లేదని కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భారద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచార మంత్రి అతిషీకి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కు తాము కంప్యూటర్ లేదా పేపర్ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్ళాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండోసారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది. దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,396.97 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమై ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 72,363 నుంచి 72,705 మధ్య నడిచి చివరకు 361.64 పాయింట్ల నష్టంతో 72,470.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.05 పాయింట్ల నష్టంతో 22,004 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ ₹83.29గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.